టీవీ ప్రేక్షకులకి విష్ యూ అ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ ఏడాదంతా మీకు కలర్ఫుల్గా, చీర్ఫుల్గా అండ్ మీరు అనుకున్న మంచి పనులన్నీ నెరవేరాలని అండ్ అలాగే మీ లక్ష్యాలన్నింటినీ చేరుకోవడానికి అన్నీ మీకు సహకరించాలని అండ్ మీ లక్ష్యాలను ఈజీగా చేరుకోవాలని అండ్ నేను చాలామంది అనడం జరిగింది జాబ్స్ కోసం అని చెప్పి. ఎస్, మీ అందరికీ ఎవరైతే జాబ్ కోసం ఎదురు చూస్తున్నారో అందరికీ మంచి జాబ్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ వి విష్ యూ అ వెరీ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పుతిన్పై ఇన్ఫాక్ట్ రష్యా అధ్యక్షుడు పుతిన్పై అర్ధరాత్రి డ్రోన్ దాడి జరిగింది. నోవ్గోరోడ్లోని పుతిన్ నివాసంపై అటాక్ జరిగింది. దాడికి సంబంధించిన వీడియో సీసీ ఫుటేజ్ని విడుదల చేసింది రష్యా రక్షణ శాఖ. దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టామంటూ చెప్పుకొచ్చింది రక్షణ శాఖ. రష్యా విడుదల చేసిన ఆ వీడియో ఫుటేజ్లో మంచు శకలాల్లో పడిపోయిన డ్రోన్, ఇన్ఫాక్ట్ మంచులో పడిపోయిన డ్రోన్ శకలాలను మీరు చూడొచ్చు. డ్రోన్ల దాడిని యుక్రెయిన్ చేసింది అని చెప్పి, అంటే డ్రోన్ల దాడిని యుక్రెయిన్ పనిగా ఆరోపించడం జరుగుతోంది రష్యా. ఇదంతా పచ్చి అబద్ధం అంటూ కొట్టిపారేస్తున్నాడు యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ. ప్రస్తుతం గత రెండు రోజుల క్రితమే ఈ ఘటన గురించి మాట్లాడుకున్నాం. ఇటు ఆ డ్రోన్లను పట్టుకున్న జరిగిందంటూ మాట్లాడుకునే సందర్భం, అంటే ఇటు రష్యా అధ్యక్షుడు పుతిన్ టార్గెట్గా దాడులు జరుగుతున్నాయి. రష్యా అధ్యక్షుడు పుతిన్ టార్గెట్గా దాడులు జరుగుతున్నాయని చెప్పి ఆరోపణలు కావచ్చు, లేకపోతే రష్యా స్వయంగా చెప్పుకొచ్చిన సందర్భం. రష్యా యుక్రెయిన్ మధ్య రోజు రోజుకి ఆ ఘర్షణలు ఇంకా పెరిగిపోతూ ఉన్నాయి. శాంతి చర్చలు జరుగుతున్నాయని చెప్పి మాటలు జరుగుతున్న సందర్భంలో ఇటు రష్యా మీద దాడులు ప్రస్తుతం ఎక్కువ అవుతున్నాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ టార్గెట్గా ఆయన నివాసంపై యుక్రెయిన్ డ్రోన్లతో దాడికి ప్రయత్నించిందని చెప్పి రష్యా తీవ్రమైన ఆరోపణలు గుప్పిస్తోంది. దీనికి సంబంధించిన సీసీ ఫుటేజ్ని, ఆ వీడియోస్ని పంపించడం జరిగింది, లేకపోతే వాళ్ళ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది రష్యా. ఇప్పటికే వాళ్ళ యాంటీ మిసైల్ సిస్టమ్, అంటే వాళ్ళ గగనతల రక్షణ వ్యవస్థ ఉంటుంది కదా, వాటిని మరింత కట్టుదిట్టం చేయడం జరిగింది. S-400 కావచ్చు, దాంతోపాటు మరికొన్ని నిఘా అస్త్రాలని సిద్ధం చేసుకుంది. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. ఆ డ్రోన్ శకలాలకు సంబంధించి విజువల్స్ని మీరు చూడడం జరుగుతుంది ఆర్టీవీ స్క్రీన్ మీద. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు, అయితే మిమ్మల్ని కలవరపడ గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడ గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఒకసారి ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. సైరన్స్, అక్కడ ఎమర్జెన్సీ అలర్ట్స్ ఇస్తున్న సైరన్స్. సో ప్రస్తుతం ఇటు యుక్రెయిన్ అలాగే రష్యా మధ్య ఘర్షణలు రోజు రోజుకి తీవ్రతరం అవుతున్నాయి. రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ఆయన ఏమంటారంటే, నోవ్గోరోడ్ ప్రాంతంలోని పుతిన్ నివాసంపై డిసెంబర్ 28 రాత్రి నుంచి 29 సోమవారం తెల్లవారుజామున ఈ సందర్భంలో ఈ టైం 28 నుంచి 29 ఆ మధ్యకాలంలో యుక్రెయిన్ ఏకంగా 91 లాంగ్ రేంజ్ డ్రోన్స్తో దాడికి పాల్పడిందని చెప్పి ఇక్కడ రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ చెప్పడం జరుగుతోంది. అయితే రష్యా గగనతల రక్షణ వ్యవస్థ వాటన్నింటినీ సమర్థవంతంగా ఎదుర్కొందని చెప్పి, వాటిని తిప్పికొట్టిందని చెప్పి, అలాగే పుతిన్ ఇంటికి ఎటువంటి ఇబ్బంది జరగలేదు. ఆ ఫుటేజ్ వాడు చూపిస్తున్న క్రమంలో అవి చాలా దగ్గర వరకు వచ్చేసాయి. పుతిన్ ఇంటి దగ్గర వరకు వచ్చాయనేది ఇంకొక వీడియోనో లేకపోతే ఒక ఫుటేజ్ను చక్కర్లు కొడుతోంది. బట్ ఇది మనం ఆథరైజ్ చేయలేం, ఎందుకంటే ఇది రష్యా రక్షణ శాఖ రిలీజ్ చేసిన ఫోటో. సాధారణంగా మనం చూస్తూ ఉంటాం, యుద్ధ సమయాల్లో ఇటు ఒకరిపై ఒకరు ఆరోపణలు గుప్పించుకుంటూ ఉంటారు, ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధిస్తూ ఉంటారు. సో వాళ్ళు ఇచ్చిన ఫుటేజ్ని బేస్ చేసుకుని మాట్లాడే సందర్భం మాత్రమే ఉంటుంది. ఇటు రష్యా చెప్పిన మాటలు బట్టి రష్యా వర్షన్ ఇదని చెప్పి, అండ్ యుక్రెయిన్ చెప్పిన వర్షన్ బట్టి యుక్రెయిన్ చెప్పిన వర్షన్ ఇదని చెప్పి మాట్లాడుకుంటుంటాం. అండ్ ఇప్పుడు కూడా అటువంటి పరిస్థితి. అయితే దీన్ని ఉగ్రదాడిగా అభివర్ణించడం జరుగుతోంది రష్యా రక్షణ శాఖ. సరైన టైంలో ప్రతీకారం తీర్చుకుంటామంటూ హెచ్చరిస్తోంది. అంటే ఇప్పటికే శాంతి చర్చలు కొలుక్కొస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం ట్రంప్ మాట్లాడాడు, ట్రంప్ సర్ది చెప్తున్నాడు, ఇద్దరి మధ్య కూడా ఒక సయోధ్య కుదురుతుంది. బహుశా ఇంకొక 2-3 వారాల్లోనే ఒక ప్రొడక్టివ్ డిస్కషన్ జరగబోతుంది. ఎందుకంటే కీలకమైన వ్యక్తులు ఒక భేటీగా ఏర్పడి చర్చిస్తున్న క్రమం, కీలకమైన వ్యక్తులంతా కూడా. సో దీన్ని ఉగ్రదాడిగా అభివర్ణించడం జరుగుతుంది రష్యా రక్షణ శాఖ. రష్యా విడుదల చేసిన వీడియోలో
ఆ విజువల్ మీరు చూస్తారు చూడండి, పూర్తిగా మంచులో కప్పబడి ఉన్నాయి ఆ డ్రోన్ శకలాలన్నీ కూడా. సో అది వాటిని మేము పేల్చేసాము అంటే గాల్లో ఉండగానే ఆ డ్రోన్స్ని మేము పేల్చేయడం జరిగిందని చెప్పి రష్యా రక్షణ శాఖ చెప్పుకొస్తోంది. అయితే రష్యా ఇదంతా కూరుండి చేస్తోంది, ఇది రష్యా ఆరోపణ మాత్రమే అని చెప్పి యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అంటున్నాడు. శాంతి చర్చలను పక్కదారి పట్టించేందుకు రష్యా ఇలాంటి ప్రయత్నాలు చేస్తోంది, ఇదంతా ఫేక్, ఇదేం మేమెందుకు చేస్తాం, మేము కూడా శాంతి కామికులమే కదా, మేమే ముందు శాంతిని కోరుకుంటున్నాం, అలాంటిది మేమెందుకు చేస్తాము అని అని వాళ్ళ వర్షన్. మీరు చూడొచ్చు ఆ డ్రోన్స్కి సంబంధించి విజువల్స్ అవి ఏకంగా 91 డ్రోన్లను పేల్చేస్తామని చెప్పి రష్యా చెబుతోంది. మీకు గుర్తుంటే కనుక ఆపరేషన్ సింధూర్ సందర్భంలో కూడా ఇటు మన భారత బృందం రష్యాకు వెళ్తున్న క్రమంలో అప్పుడు కూడా ఒక దాడి జరిగింది వాళ్ళ విమానాలకు సంబంధించి. సో ఆ తర్వాత వాటిని కాపాడుకుంటూ వెళ్ళిన సందర్భం ఇలా అప్పుడు కూడా మాట్లాడుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు ఎందుకు ఇంత తీవ్రమైన చర్చ జరుగుతుందంటే కొన్ని ఇంటర్నేషనల్ న్యూస్ అవుట్లెట్స్ ఏం చెప్తున్నాయంటే రష్యా ఆరోపణలకు తగిన సాక్ష్యాలు లేవని చెప్పి వాళ్ళు కోట్ చేయడం జరుగుతోంది. సో బహుశా ఎప్పుడైతే అలా కోట్ చేశారో బహుశా కోట్ చేసిన తర్వాతే ప్రస్తుతం ఈ వీడియో ఫుటేజ్ని రిలీజ్ చేయడం జరిగింది రష్యా. సో ఈ పరిణామాల మీద ఇటు యావత్ ప్రపంచం దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తుంది. మన ముఖ్యంగా ప్రధాని కూడా, మన భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అధ్యక్ష నివాసాన్ని టార్గెట్ చేసుకోవడం అనేది ఆందోళనకరం. దాంతోపాటు రెండు దేశాలు కూడా శాంతి కాములుగా మారే ప్రయత్నం చేయాలి, సామరస్యంగా వీటిని ద్వైపాక్షికంగా వీటిని చర్చించుకొని దీన్ని ముగించుకోవాలి తప్ప ఇలా ఎంతవరకు చేస్తారు, ఇది ఎంతవరకు సమంజసం అనేది భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా సూచించిన సందర్భం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా పుతిన్తో నేరుగా మాట్లాడారు, దాదాపుగా గంటన్నర సేపు మాట్లాడారని చెప్పి అప్పుడు మాట్లాడుకున్న పరిస్థితి ఉంది. సో యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ రీసెంట్ విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. అదిగోండి యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఖండిస్తున్న వార్త, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ ఇంటి మీద డ్రోన్ దాడికి సంబంధించిన విజువల్స్ మీరు చూడొచ్చు. చాలా దగ్గరగా చేరుకున్న తర్వాత వాటిని అక్కడే పేల్చేసాం, ఎక్కడక్కడ వాటిని మేము ముందుకు రానివ్వలేదు. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. ఆ డ్రోన్స్ ఇలా ఊగిసలాడుతుంటే మీరు చూస్తే అక్కడ రెండింటినీ వాళ్ళు పేల్చడం జరిగింది, ఇంకొకటి వెనక్కి వచ్చేసింది. మీరు చూడొచ్చు పూర్తిగా అక్కడ గగనతల రక్షణ వ్యవస్థ యాక్టివ్ అయింది, వాటిని టార్గెట్ చేసి వాటిని పేల్చడం జరిగింది. అదిగో మీరు చూస్తే ఒకటి బాంబు రిలీజ్ చేస్తున్నట్టుగానే భావించవచ్చు, ఒకటి బాంబు రిలీజ్ చేస్తుంది. ఆ విజువల్ మీరు చూస్తే బహుశా కొంచెం అలాగే అనిపిస్తోంది. అదిగో మీరు చూస్తే కనుక అలా స్వింగ్ అయ్యేలా అలా ఊగిసలాడాయి. ఓకే, ఊగిసలాడిన సందర్భం ఒకటి బహుశా పేల్చేసిన తర్వాత అది కింద పడిపోయినట్టుంది. అది కరెక్ట్గా మీరు చూస్తే 28/12/2025 అర్ధరాత్రి 2:14 అదిగో పేల్చేసిన తర్వాత ఓకే, ఆ పేల్చిన తర్వాత కింద పడినట్టుంది. బహుశా దాంట్లో ఉన్న మిజైల్ సిస్టమ్ ఏదైనా కింద పడిందో లేకపోతే ఆ టైంకి ట్రిగ్గర్ చేశారు. దానికి అఫ్కోర్స్ క్లారిటీ రావాలి. పుతిన్ ఇంటి మీద దాడికి సంబంధించిన విజువల్స్ మీరు చూడడం జరుగుతుంది RTV స్క్రీన్ మీద. అసలు ఎందుకు ఇవన్నీ చేయడం, అసలు ఇదంతా అవాస్తవం. అసలు పుతిన్ మీద మేము దాడి చేయలేదు, ఇది కావాలనే రష్యా చేస్తోంది, రష్యా కావాలనే శాంతి చర్చలను పక్కదారి పట్టించడానికి ఇవన్నీ చేస్తుందనేది యుక్రెయిన్ వాదన. సో మీరేమంటారు, యుక్రెయిన్ వాదన సమంజసం అనుకుంటున్నారా, లేకపోతే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అంటున్న మాటలు, అంటే మరి ముఖ్యంగా రష్యా అంటున్న మాట, వాళ్ళ రక్షణ శాఖ అంటున్న మాట కరెక్ట్ అనుకుంటున్నారా? పుతిన్పై దాడి యుక్రెయిన్ పని అని చెప్పి మీరు భావించడం జరుగుతుందా? ఎస్ అయితే ఎస్ అని, నో అయితే నో అని క్లిక్ చేయండి. దాదాపుగా 85% మంది ఎస్ అంటున్నారు, ఒక 15% నో అంటున్నారు. మొత్తంగా ఈ కథనం మీకేమనిపిస్తోంది? మరి ముఖ్యంగా పుతిన్ మీద దాడిని యుక్రెయిన్ చేస్తుంది అనుకుంటున్నారు.